2 రోజుల పర్యటన కోసం నెల్లూరు జిల్లాలో పర్యటించిన శాసనసభాపతి బృందం పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన విషయాలపై అధ్యయనం చేసింది. కృష్ణపట్నం ఓడరేవు, జెన్కో థర్మల్ ప్రాజెక్ట్, భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం షార్, శ్రీ సిటీలు పారిశ్రామిక ప్రగతిలో రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నాయని కోడెల స్పష్టం చేశారు. ఈ యాత్రకు ప్రధాన ప్రతిపక్షం వైకాపా గైర్హాజరు కావడాన్ని ఆ పార్టీ నేతల విజ్ఞతకే వదిలేస్తామంటున్న స్పీకర్తో ఈటీవీ ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక వసతులు, మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు సభాపతి కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం 2 రోజుల పర్యటనను పూర్తి చేసుకుంది. పలు ప్రాంతాలు పర్యటించి ఎన్నో పారిశ్రామిక కేంద్రాల మీద అధ్యయనం చేశారు. ఈ 2 రోజుల పర్యటనలో ఏ విధంగా అధ్యయనం చేశారో, ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వబోతున్నారో మన సభాపతి కోడెల శివప్రసాదరావు గారు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 2 రోజుల అధ్యయనం ఏ విధంగా కొనసాగింది? నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఏ విధమైనటువంటి మౌలిక వసతులు ఉన్నాయని మీరు గమనించారు? శాసనసభ, శాసనమండలి సభ్యులు ఒక అధ్యయన పర్యటన ఏర్పాటు చేసుకున్నాం. 2 రోజుల ఈ పర్యటనలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి విలువైన వనరు సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం. 1000 కిలోమీటర్లు సుమారుగా ఉన్నటువంటి ఈ సముద్ర తీరాన్ని మనం ఉపయోగించుకున్నట్టయితే అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే కృష్ణపట్నం పోర్టు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 8 సంవత్సరాల కాలంలో బాగా అభివృద్ధి చెందడమే కాకుండా దాని మీద ఆధారపడి థర్మల్ పవర్ స్టేషన్స్ కానీ అనేక సిస్టర్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఏ విధంగా అవుతుంది అది శాసనమండలి సభ్యులు అంటే 4 గోడల మధ్య ఉండి మాట్లాడటమే కాకుండా క్షేత్రస్థాయిలో వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఎలా అభివృద్ధి జరుగుతుందో చూసినట్టయితే చట్టసభల్లో ఇంకా సమర్థవంతంగా మాట్లాడటానికి కానీ ప్రభుత్వానికి సలహాలు చెప్పడానికి కానీ అవకాశం ఉంటుందనేది దానిలో భాగంగా కృష్ణపట్నాన్ని సంపూర్ణంగా చూడటం, అధ్యయనం చేయడం జరిగింది. రెండోది, మనకున్నటువంటి ఈ రోజున పవర్ కట్ అనేది లేదు రాష్ట్రంలో. దీనికి కారణం మన రాష్ట్రంలో ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్స్ కానీ, హైడల్ పవర్ స్టేషన్స్ కానీ ఇవన్నీ ఉన్న నేపథ్యంలో జెన్కో పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్ని కూడా చూడడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి సెజ్లో సగానికి పైగా ఆంధ్రప్రదేశ్లో ఉండి, ఒకప్పుడు సెజ్ అంటే ఒక రియల్ ఎస్టేట్ యాక్టివిటీగా అనిపించిన దాన్ని శ్రీ సిటీ వాళ్ళు భిన్న కోణంలో ఆవిష్కరిస్తున్నారు. ఈ శ్రీ సిటీని దాంట్లో వ్యాపారాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగాలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని కూడా చూసినట్టయితే మా సభ్యులు, చట్టసభలో సభ్యులందరూ కూడా ఒక పూర్తి అవగాహన, ఒక అనుభవం, ఒక ప్రత్యక్షంగా చూసేటువంటి సంతృప్తి, దానిపైన రాష్ట్రానికి ఒక దార్శనికత ఇవ్వగలుగుతారు వీళ్ళు. ఈ ఎన్ని దృష్టిలో పెట్టుకుని పర్యటన ఏర్పాటు చేసుకున్నాం. ఈ అధ్యయనం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఒకటి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలా, రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తి వనరులను ఉపయోగించుకోవాలా. రాజధానికి ఏ విధంగా 33,000 ఎకరాల భూ సమీకరణకి సహకరించారో పరిశ్రమ పెట్టాలన్నా కూడా ప్రభుత్వం ప్రజల నుంచే భూసేకరణ చేయాల్సి ఉంటుంది. దానిలో సేకరణ చేసి అక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు ప్రజల్ని, వాళ్ళ మంచి చెట్లు బాగోగులు కూడా చూడాలి. ఆ విధంగా చేస్తున్నారా లేదా? పరిశ్రమలో కాలుష్యం ఉందా లేదా? ఉంటే దానిపై ఎట్లా సరిదిద్దాలా? అదేవిధంగా మిగతా పరిశ్రమలు రావడానికి ఈ పరిశ్రమ ఎట్లా ఉపయోగపడిపోతుంది, దీని మీద ఆధారపడి ఆ ప్రాంతం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, అనేక అంశాలని ఈ యొక్క పర్యటనలో గమనించడం జరుగుతుంది. ఈ అధ్యయనం వల్ల ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిశ్రమలు, మౌలిక వసతులు మన రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్పేసి మీకు ఒక అవగాహన వచ్చింది. అసలు ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వబోతున్నారు? అంటే నివేదిక అంటూ ఇవ్వం, చట్టసభే మాకు నివేదిక. చట్టసభలో మాట్లాడటమే అది ప్రభుత్వానికి ఒక సూచనలు, సలహాలు, విమర్శలు అనేక రకాలుగా మనం ఇస్తామన్నమాట. ఇవ్వాల్సినటువంటి సందర్భంలో సభ్యుడికి అవగాహన ఉండాలి కదా పూర్తిగా. అందుకని అవగాహన కలిగించడానికి వచ్చాం. అయితే మనకి రాష్ట్రంలో, విడిపోయిన రాష్ట్రంలో మనకి అపారమైనటువంటి సంపద ఉంది, సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం ఉంది, బ్రహ్మాండంగా పండే పంట పొలాలు ఉన్నాయి, అన్నిటికీ మించినటువంటి సమర్థవంతమైన మానవ వనరులు ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకున్నప్పుడు ఒక ఐటీ రంగం కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, లేదా పోర్ట్స్ డెవలప్మెంట్ కావచ్చు, టూరిజం కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అనేక రంగాల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అది నిరూపించారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు గతంలో, భవిష్యత్తులో కూడా అదే నిరూపించబోతున్నారు. ప్రతిపక్షం ఆరోపిస్తూ ఉంది ఈ యాత్రల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ప్రభుత్వం అసలే ఇప్పుడే ఆర్థిక నష్టాల్లో ఉండగా ఇటువంటి యాత్రల వల్ల వృధా దుబారా అవుతుందని చెప్పేసి ఆరోపిస్తూ ఉంది. అంటే ప్రతిపక్షాల ఆరోపణకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు అన్ని రాజకీయ పార్టీలు పిలిచాం.
వాళ్ళ బీజేపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, అందరూ వచ్చారు, ఇండిపెండెంట్స్ ఉన్నారు, అందరూ వచ్చారు. వైఎస్ఆర్ పార్టీని కూడా పిలిచాం, వస్తామని చెప్పారు. ఎందుకు రాలేదు నాకు తెలియదు, అది వారి విజ్ఞతకి వదిలిపెట్టేస్తున్నాం. నా బాధ్యత ఏమిటంటే వచ్చిన ప్రతి ఒక్కరిని పదే పదే రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి చూపించాలనేది నా భావన. ఒక స్పీకర్గా నేను రాజకీయాలకి పార్టీలకు అతీతంగా పనిచేయాలి. మా శాసనసభ్యులు కానీ శాసనమండలి సభ్యులు కానీ వాళ్ళకి పూర్తి వసతుల్ని, సౌకర్యాలని, విజ్ఞానాన్ని, అనుభవాన్ని ప్రత్యక్షంగా కలగజేయాలనే క్రమంలోనే నేను ఈ కార్యక్రమం చేపడుతున్నాను. వచ్చేవాడు వస్తారు. అదే పదే రిక్వెస్ట్ చేయడం నా బాధ్యత. చేశాం మా కార్యాలయం నుంచి. అందరికీ పిలుపులు, రిక్వెస్ట్లు అందినాయి. ఇప్పుడు యూనిసెఫ్ వాళ్ళు రమ్మన్నారు మమ్మల్ని. రాజస్థాన్, అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో న్యూట్రిషన్ గురించి, శానిటేషన్ గురించి ఒక పర్యటన తీసుకెళ్తామని చెప్పారు. ఆ విధంగా వచ్చిన అవకాశాలన్నీ కూడా నా బాధ్యత ఏమిటంటే మా సభ్యులు ఎవరైనా సరే వాళ్ళకి ఎంత మనం అనుభవాన్ని కలిగించగలిగితే, ఎంత నాలెడ్జ్ని కలిగించగలిగితే అది నా పదవికి నేను సార్థకత చేకూర్చినట్టు. తప్పకుండా అందరూ సహకరిస్తే సాధ్యమవుతుంది. ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని నవ్యాంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతిని సాధించాలనే ఉద్దేశంతోనే ప్రజాప్రతినిధుల అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పర్యటించి ప్రజాప్రతినిధులకు ఒక అవగాహన కల్పించి చట్టసభల్లో వారు ధీటుగా పరిశ్రమల పట్ల, అభివృద్ధి పట్ల వారు సమాధానం చెప్పి చర్చించేందుకు దోహదపడేందుకే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి సుప్రసాదరావు గారు చెప్పారు. కెమెరామ్యాన్ అనిల్ కుమార్తో సుబ్రహ్మణ్యం, ఈటీవీ న్యూస్, నెల్లూరు.